అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి ముగ్గు నేర్చుకుందామండి. శ్రావణ శుక్రవారము, శ్రావణ మాసం మొత్తం ఇలా ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకుంటే ఎంతో బాగుంటుంది. మన తెలుగు సంస్కృతిలో ముగ్గులు అనేవి ఎంతో ముఖ్యమైనవండి. ఈ ముగ్గులు ఇంటి ముందు వేస్తే ఇంటికి శుభాన్ని, శాంతిని, సంపదను కలిగిస్తాయి. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గులు వేయడం అనేది మన పూర్వీకుల కాలం నుండి కొనసాగుతున్న సాంప్రదాయం. ఈ ముగ్గులు గృహంలో శుభ వాతావరణాన్ని సూచిస్తాయి. మన ఇంటి గడపను అందంగా, శుభ్రంగా మలిచేందుకు ప్రతిరోజు మనం ఒక కొత్త డిజైన్లు మీ ముందుకు తెస్తాను. చూసి నేర్చుకోండి. దీంతో పాటు ఒక మంచి స్టోరీ కూడా చెప్తానండి. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి కోడిపుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందోనేమి వెతుకుతూ ఉన్నది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బాగా లావుగా ఉంది. దీన్ని ఎట్లయినా చంపి తినాలి అని అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోయింది. కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తోంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగిందంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకొని కోడి వెంటనే సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తురుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేల్ మంది దానికి. కోడి లేదు గాని ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి, పావురము ఒక చోట చేరి తోడేలు తెలివి తక్కువతనాన్ని నవ్వుకోసాగాయి. దీనిలో నీతి ఏం అర్థం చేసుకోవాలంటే, అత్యాశ అవమాన పాలు చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ముగ్గు నచ్చితే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.